మనం ఫలితాన్ని పొందజేయాలి కాబట్టి మీ అందరూ చక్కగా సంకల్పం చేసి ఆయనకు అన్ని శుభాలు జరగాలని ఒక్కసారి అనుకోండి, మనసులో అనుకొని చక్కగా ఉదకం మొదలుపెట్టండి. అష్టాదశ సోపాన పడి పూజాఖ్యం కర్మ కరిష్యే స్వామియే స్వామియే హరిహర సుతనే హరిహర సుతనే శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి అష్టాదశ సోపాన దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఓం హ్రీం హరిహర పుత్రాయ నమః. అంగుష్టాభ్యాం నమః. ఓం హ్రీం హరిహర పుత్రాయ నమః. దక్షిణేభ్యాం నమః. ఓం హ్రీం హరిహర పుత్రాయ నమః. మధ్యమాభ్యాం నమః. ఓం హ్రీం హరిహర పుత్రాయ నమః. అనామికాభ్యాం నమః. ఓం హ్రీం హరిహర పుత్రాయ నమః. కనిష్ఠకాభ్యాం నమః. ఓం హ్రీం హరిహర పుత్రాయ నమః. కరతలకర పృష్ఠాభ్యాం నమః. ఓం హ్రీం హరిహర పుత్రాయ నమః. ఓం హ్రీం హరిహర పుత్రాయ నమః. ఓం హ్రీం హరిహర పుత్రాయ నమః. శిరసే స్వాహా. ఓం హ్రీం హరిహర పుత్రాయ నమః. శిఖాయ ఓం హ్రీం హరిహర పుత్రాయ నమః. ఓం హ్రీం హరిహర పుత్రాయ నమః. ఓం హ్రీం హరిహర పుత్రాయ నమః. అస్త్రాయ ఒక పుష్పాన్ని తీసుకొని ఏదైతే పదునెట్టాంబడి ఉన్నదో ఒక్కసారి కింది భాగాన్ని తాకండి, మొదటి మెట్టును. ఎందుకంటే మీరు కన్యాస్వాములు కాబట్టి మొదటి మెట్టే తాకాలి. మీరు కూడా ఒక్కసారి ఆ యొక్క పదునెట్టాంబడిని తాకండి. అసునేదేవన రస్మాజ చక్ర పురప్రాణమిహరాదేహి అమృతమై ప్రాణః ప్రాణానేవ యథాస్థానమపయతే. మీ చేతికి ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ స్థిరో భవ వరదో భవ అవఖండితో భవ స్థిరాసనం గురు ప్రసీద ప్రసీద ప్రసీద. ఆవాహనం సమర్పయామి. పుష్పాన్ని ఒక్కసారి 3 సార్లు అట్లా అట్లా ముంచేసి చూపెట్టి కింద వదిలిపెట్టండి. పాదారవిందో పాద్యం పాద్యం సమర్పయామి. అర్ఘ్యం అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం ఆచమనీయం సమర్పయామి. స్నానం ఆవాహనం. అక్షంతలు తీసుకోండి, ఎడమ చేతిలో తీసుకొని అక్షంతలు తీసుకోండి. అందరు కూడా ధ్యానం. అందరూ ఎడమ చేతిలో అక్షంతలు తీసుకోండి. కుడి చేతితోని ఈ 3 వేళ్లతోని ఒక్కొక్క మెట్టుకు నేను వేయమన్నప్పుడు అక్షంతలు వేసి దండం పెట్టాలి. ప్రథమ సోపానాధిష్టాన అకార హుకార మకార మంత్ర ప్రణవ స్వరూప ప్రథమ సోపానాధిష్టాన శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామినే నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఒకటో మెట్టు మీద అక్షంతలు వేసి దండం పెట్టండి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. ద్వితీయ సోపానాధిష్టాన శివపుత్ర శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామినే నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. రెండో మెట్టు మీద అక్షంతలు వేసి నమస్కారం చేయండి. తృతీయ సోపానాధిష్టాన త్రిమూర్తి స్వరూపాయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. చతుర్థ సోపానాధిష్టాన చతుర్ముఖ బ్రహ్మస్వరూపాయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. పంచమ సోపానాధిష్టాన సజ్జోజాతాది పంచబ్రహ్మస్వరూపాయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. సప్తమ సోపానాధిష్టాన సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు ఎన్నో మెట్టు దగ్గరికి వచ్చినాం. వెరీ గుడ్. సప్తమ సోపానాధిష్టాన సప్తర్షి స్వరూపాయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. అష్టమ సోపానాధిష్టాన అష్టవశ స్వరూపాయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. నవమ సోపానాధిష్టాన నవగ్రహ స్వరూపాయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. దశమ సోపానాధిష్టాన దశావతార స్వరూపాయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఏకాదశ సోపానాధిష్టాన ఏకాదశ రుద్ర స్వరూపాయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ద్వాదశ సోపానాధిష్టాన ద్వాదశ ఆదిత్య స్వరూపాయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. త్రయోదశ సోపానాధిష్టాన త్రయోదశ మధ్య స్వరూపాయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. చతుర్దశ సోపానాధిష్టాన చతుర్దశ భువనాధిపత్యాయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. పంచదశ సోపానాధిష్టాన అణిమాది నవ సిద్ధ్య స్వరూపాయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. షోడశ సోపానాధిష్టాన షోడశ కళాత్మక స్వరూపాయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. సప్తదశ సోపానాధిష్టాన మోహిని పుత్ర హరిహర పుత్రాయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి.
పూజయామి అష్టాదశ సోపానాధిష్టాన శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రత్న సింహాసనాధిష్టాన శ్రీ పూర్ణ పుష్కరాంబాదమేధ శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప ధర్మశాస్త్రేణ అష్టాదశ సోపానం పూజయామి అవాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ ఒకసారి 3 సార్లు తీర్థం చూపెట్టి వదిలిపెట్టండి. పాదారవిందయో పాద్యం పాద్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. మీ దగ్గర ఉన్నటువంటి పంచామృతాలు ఒక్కొక్క మట్టి మీద చక్కగా చల్లండి. ప్రజాతి పంచామృత స్నానో ఆప్యాజస్వతమేదసోమవృష్టియో భవావాజస్య సంగతే అజస్నానం సమర్పయామి. అధిక్రామణో అగారి సంజిష్టోరస్య సమాజనః రవినామకాగప్రణాయకం జయారిదో తపయామి. రమ్మిమిక్కిరే కృతమస్యయో నిర్విరే కృతమస్యరామ కృతమేవమాదేస్వస్వాహ కృతం నిర్వేక్ష్యవ్యో సమర్పయామి. పదవాదారుదాజతే మదక్కరంద సందవగాదేన సంలోచతే మనక్రమతో లాస్ట్ ఫోటో మీద కూడా 5 సార్లు మీద ఉన్న సింహాసనం మీద కూర్చున్నటువంటి అయ్యప్ప స్వామి ఫోటో మీద 5 సార్లు పంచామృతాలు చక్కగా తలండి. పయాది పంచామృత స్నానం సమర్పయామి. అత శుద్ధోదక స్నానం మళ్ళీ నీళ్లతో కూడా అన్నిటి మీద సంప్రోక్షణ శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షంతలు వేసి దండం పెట్టండి. వస్త్రాపవస్త్రార్థే అక్షతాం సమర్పయామి. యజ్ఞోపవీతార్థే అక్షతాం సమర్పయామి. గంధద్వారాంధరాధరసాన్ నిత్యపట్టాంగరేషిణే ఒక పుష్పాన్ని గంధం పసుపు కుంకుమలో ముంచేసేసి మొదటి మెట్టు మీద తర్వాత అయ్యప్ప స్వామి ఫోటో దగ్గర ఒక పుష్పం పెట్టి నమస్కారం చేయండి. మీరు ఒక్కొక్క మెట్టుకు మీరు పుష్పం పెట్టి చేయండి. కుంకుమాదివేమనం సమర్పయామి. హరిద్రాచూర్ణం సమర్పయామి. అగ్నిమభాగే పరిజేతి బాహుం జాయాహేతం పరిపాతమానః విశ్వావజనాన విద్వాన్ పవాన్ పమాగం సంపర్వాద విశ్వదార్యాసనే వాలేయా రాగాజా సరస్వతే రణానీం స్వసయే మంగళేర్జమ్మదోరిమాగం సమేతవస్యదా భాగ్యమస్యే సత్వాయ ధాత్రం విపరేదనా సుగంధపటవాసద్రవ్యాణి సమర్పయామి. అత అయినా నానావిధ సుగంధవడవాసద్రవ్యాణి సమర్పయామి. పుష్పై పూజయామి. ఆజనే దేవరాజనే దౌర్వారోహంత పుష్పిణి పర్వతే పూజ్యం శాంతమానస సంస్థితం భూతనాథ సదానంద సర్వభూతదయాకరా యోగవేదం మహాభోజ్యం సర్వరక్షాకరం పూజ్యం విశ్వవంద్యం విష్ణు శంభో ప్రియం సుతం భక్తమాదంగమనం కారుణ్యామృతపూరితం అస్మత్కులేశ్వరం దేవం అస్మశత్రువినాశనః పాండ్యేన వంశతలకం కేరళే కేన విగ్రహः భూతనాథ సదానంద సర్వభూతాదయాకరా నానావిధ సుగంధవడవాసద్రవ్యాణి సమర్పయామి. పుష్పై పూజయామి. స్వామియే స్వామియే హరిహర సుతనే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకనే అన్నదాన ప్రభువే కార్యంగా వయ్యావే. మీ అందరి దగ్గర కూడా దీపాలలో నూనెను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అయ్యప్ప పడి పూజ జరిగేటప్పుడు ఏ దీపాన్ని కూడా